హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈజీగా అనబ్బాల కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అనబ్బాల కారం కోసం ఇలా అనబ్బాలు 1.5 కప్పు వరకు తీసుకోండి. అలాగే 1 కప్పు ఇలా సన్నగా తరిగిన ఉల్లగడ్డలు. మసాలాలకు చూద్దాం. 1/2 కప్పు ఆనియన్ ముక్కలు, 1/2 కప్పు టమోటా ముక్కలు, 1 వెల్లుల్లిపాయి, అలాగే 5 లవంగాలు, చెక్క, కొద్దిగా కొబ్బరి. ఇవన్నీ వేసి మెత్తగా కాకుండా కొంచెం గరగ్గా గ్రైండ్ చేసి పక్కకు తీసుకుందాం. చూసారా, ఇలా గరగ్గా తీసుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వరకు మనం అనబ్బాలు తీసుకున్నాం కదా, అవి కడిగి ఇలా వాటర్లో వేసి 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇలా 5 నిమిషాల తర్వాత చూసారా, కొద్దిగా 50% ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకే ఉల్లగడ్డ ముక్కలు కూడా వేసి మరో 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు ఇలా ఉడికిన దాంట్లోకి చిటికెడు పసుపు, మన కారానికి సరిపడే కారపొడి కూడా వేసి ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇలా బాగా ఉడికిన తర్వాత ఈ బ్యాళ్ళు అనేవి బాగా నున్నగా ఉడికిపోవాలి. అప్పుడే మనకి కూర చాలా టేస్టీగా చిక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకే మనం తయారు చేసి పక్కకు పెట్టుకున్న మసాలాను కూడా వేసి 3 నిమిషాల పాటు ఉడకనిద్దాం. మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోండి. మసాలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. లాస్ట్లో ఉప్పు యాడ్ చేసుకోండి, అప్పుడే మనకి బ్యాళ్ళు బాగా ఉడికిపోయి ఉంటాయి. ముందుగా మనం ఉప్పు వేస్తే బ్యాళ్ళు అనేవి ఉడకవు. చూసారా, ఇలా నున్నగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకున్నాం. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, అలాగే చిటికెడు ధనియాల పొడి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇలా మనం తయారు చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చపాతీ, ముద్ద, రైస్లోకి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.